హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. ఇవాళ రథసప్తమి కదండీ! మీ అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. సో, దాని సందర్భంగానే నేనొక మంచి స్వీట్ ఐటెమ్ చేస్తున్నాను. మీ అందరికీ తెలిసిన స్వీటేనండి. బట్ నా స్టైల్‌లో చేస్తాను. ఒకసారి మీరు కూడా ఇలా చేసి ట్రై చేయండి. ఎలా వచ్చిందో తర్వాత మర్చిపోకుండా కామెంట్స్‌లో పెట్టండి. ఓకేనా? ఏవండోయ్ ఫస్ట్ అయితే ఒక మందంగా ఉన్న కడాయి ఒకటి తీసుకోండి. అందులో 2 స్పూన్ల నేతిని వేడి చేసుకోండి. టోటల్‌గా అయితే నేను 5 స్పూన్ల నేతినైతే వాడాను టోటల్‌గా స్వీట్ చేయడానికి. ఇంతకీ ఏం స్వీట్ అనుకుంటున్నారా? మీరు చూస్తూ ఉండండి మీకు అర్థమైపోతుంది. సో, 2 స్పూన్ల నెయ్యి వేడి అయిన తర్వాత జీడిపప్పులు ఫ్రై చేసుకుంటున్నానండి. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. జీడిపప్పులు గుండుగా ఉన్న పప్పులు ఇదివరకు వాడేదాన్నండి. మధ్యలో ఒకలాగా బూజులాగా పురుగు పట్టినట్టు అవుతోంది. అప్పటినుంచి భయమండి బాబు నాకు. అందుకని ఇట్లా స్ప్లిట్ చేసి అంటే కత్తితోటో లేకపోతే చేత్తోటి కూడా ఈజీగానే విడిపోతాయి. అలా బద్దల్లా చేసుకొని చక్కగా బంగారు వర్ణం వచ్చేదాకా మంచి గోల్డెన్ కలర్ క్రంచీ టెక్స్చర్ వచ్చేదాకా ఇలా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. సో, ఇవండి లాస్ట్‌లో మనం పైన గార్నిషింగ్‌కి వాడుకోవచ్చు. పిల్లలు ఎక్కువగా తింటారు అంటే ఇంకాసిని వేయించుకోండి. నేను చాలా కొంచెం క్వాంటిటీయే చేస్తున్నానండి. మా ఇంట్లో స్వీట్ చాలా తక్కువ తింటాము. అందుకని జస్ట్ మీకు చూపించొచ్చు అండ్ అలాగే ఈరోజు రథసప్తమి కదా! ఏదో ఒకటి చేసుకుందాము అన్న ఫీల్ తోటి స్టార్ట్ చేసిన రెసిపీ అనమాట. తర్వాత ఆ మిగిలిన ఈ నేతిలో అండి ఒక 5, 6 లవంగాలు వేశాను. ఈరోజు నేను ఇంతకుముందు ఎప్పుడూ వేయలేదండి. ఫస్ట్ టైమ్ వేశాను టేస్ట్ చూద్దామని. అమ్మా! ఎలా పాప్ ఔట్ అయినాయంటే ఫట్ ఫట్ మని దివాలీ బాంబుల్లాగా పేలాయి. చిన్ని చిన్నిగా థాంక్ గాడ్ మరి మొహం దాని మీద పెట్టి నుంచోలేదండి. జాగ్రత్త గైస్ మీరైతే ఇలా చేయమాకండి. రవ్వ వేసేసి రవ్వతో పాటు లవంగాలు కూడా వేయండి. అది బెటర్. అప్పుడు సేఫ్ సైడు. అవలా పైకి పేలకుండా ఉంటాయి. బట్ లక్కీగా నా మీద ఏం పడలేదులెండి. నేను చేసిన పొరపాటు మీరు చేయమాకండి. సో, తర్వాత ఈ రవ్వ, లవంగాలు కలిపి సిమ్ ఫ్లేమ్‌లో జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటూ ఉంటే చక్కటి గోల్డెన్ కలర్ వస్తుందనమాట. మరీ అలా పెట్టేసి వదిలేసారంటే నల్లగా మాడిపోతుంది జాగ్రత్త. అండ్ ఇంకొకటండి నేను ఇక్కడ స్టీల్ కడాయి వాడుతున్నాను. గ్రీన్ షెఫ్ వాళ్ళవండి. భలే మందంగా చాలా బావుంది. సో, అస్సలు అడుగంటే ప్రసక్తే లేదనమాట. పల్చగా ఉన్న స్టీల్ గిన్నెలు గానీ మీరు పెట్టుకున్నారా ఇంకంతే మీ స్వీట్ మీరు మర్చిపోవచ్చు. మాడిపోతుంది తొందరగా. కాబట్టి జాగ్రత్త. సరేనా? లేదంటే మీ దగ్గర నాన్ స్టిక్ ఉన్నా ఇంకేమన్నా మందపాటియి ఉంటే వాటిలో చేసుకోండి బెస్ట్. ఈ రవ్వ ఫ్రై అయ్యే లోపండి మనం ఎలైచీ ఫ్లేవర్ లేకపోతే అస్సలు బాగోదు. ఇంతకీ రవ్వ కేసరండి నేను చేస్తుంది. కాకపోతే కొంచెం డిఫరెంట్‌గా చేస్తున్నాను. ఎప్పుడూ చేసినట్టు కాకుండా. అందుకనే ఈరోజు మీకు చూపిస్తున్నాననమాట. ఎలాచీస్ ఒక 2, 3 మిక్సీ జార్‌లో ఒక 2 స్పూన్ల షుగరేసి మెత్తగా పట్టుకొని పక్కనుంచుకోండి. ఇక్కడ నేను వాటర్ అండి ఒక కప్పు రవ్వకి 2:30 కప్పుల నీటిని పక్కన ఇంకొక స్టవ్ మీద వేడి చేసుకొని బాగా మరుగుతున్న నీటిని ఈ రవ్వలో యాడ్ చేసేసి మిక్స్ చేస్తున్నాను. సో, వెంటనే కలిపేయాలండి. లేదంటే గెడ్డలు కట్టేస్తుంది. ఫాస్ట్‌గా విగరస్‌గా తిప్పేస్తే గెడ్డలు లేకుండా స్మూత్‌గా వస్తుంది. ఎనీవేస్ మనం రవ్వని నేతిలో వేయించాం కాబట్టి గెడ్డలు కట్టే అవకాశం చాలా తక్కువ. కానీ నేను చెప్తున్నాను కాబట్టి నా మాట విని చక్కగా తిప్పేయండి వెంటనే వాటర్ వేసిన వెంటనే. సో, ఈలోపండి ఎలైచీ ఈ పౌడర్ కూడా రెడీ అవుతుంది కదా! అది పక్కన అలా ఉంచుకోండి. ఇది దగ్గర పడిన తర్వాత ఏమాత్రం ఇలా నీరనేది ఉండకూడదు ఫ్రెండ్స్. నీరంతా పోయి దగ్గరకవుతుంది గట్టిగా. ఆ టెక్స్చర్ వచ్చినప్పుడు మాత్రమే ఇదిగో చూసారా? ఇలా రావాలనమాట. ఇంచుమించు రవ్వ కేసరి లుక్కొచ్చేయాలి. ఇలాంటి టైంలో అంటే రవ్వ నీటిని మొత్తం పీల్చేసుకున్న తర్వాత మాత్రమే పంచదారను వెయ్యాలి. సో, ఇక్కడ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నానండి. పంచదార 1కి 1:15 వేసుకుంటే స్వీట్ కరెక్ట్‌గా సరిపోతుంది. 1కి 1:30 వేసుకుంటే బాగా స్వీట్‌గా ఉంటుంది. చాలా స్వీటీగా తినాలి అనుకునే వాళ్ళకి నేనైతే 1కి 1 వేస్తానండి. ఇందాక ఆల్రెడీ చెప్పాను గదా! మా ఇంట్లో చాలా తక్కువ స్వీట్స్ తినడం. సో, 1కి 1 కూడా సరిపోతుంది. బట్ స్వీట్స్ ఇష్టంగా తినేవాళ్ళు వెంటనే కనిపెట్టేస్తారు. తీపి సరిపోలేదు కదా! అంటారు. ఒక స్పూన్ నోట్లో పెట్టేసుకొని. అందుకని చెప్తున్నానండి. మీరు గనక ఈ రెసిపీ చేస్తే 1కి 1:15 వేసుకోండి. సో, ఇదిగోండి ఎలైచీ పౌడర్ అలాంగ్ విత్ పంచదార ఏంటలా తెల్లగా ఉంది అనుకోకండి. ఒక 4 యాలకులు, ఒక 2 స్పూన్ల పంచదారతోటి మిక్సీ జార్‌లో చిన్న జార్ ఉంటుంది గదా! అందులో మిక్సీ వేసేసి ఆ పౌడర్‌ని యాడ్ చేశాను. ఇదిగోండి ఇప్పుడు ఈ షుగర్ కూడా అండి కరిగి మళ్ళా వాటరీగా అంటే ఇట్లా లూజ్‌గా అయిపోతుందనమాట. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసే హల్వా. ఏం పర్వాలేదు కంగారు పడకండి. మళ్ళీ అది దగ్గర పడుతుంది. ఉడుకుతూ ఉంది కదా! టోటల్ ప్రాసెస్ అంతా కూడా ఓపికగా చక్కగా సిమ్ ఫ్లేమ్‌లో చేసుకోండి. చాలా ఈజీగా, చాలా తొందరగా అయిపోయే క్విక్ అండ్ ఈజీ స్వీట్ రెసిపీ. చాలామంది ఇష్టపడే స్వీటేనండోయ్! ఈ పండగలప్పుడు
చకచకా ఏదైనా ప్రసాదం చేసి పెట్టాలంటే నేను ప్రిఫర్ చేసే నైవేద్యం ఏదైనా ఉంది అంటే ఇదేనండి. తొందరగా అయిపోతుంది, ఫాస్ట్‌గా పెట్టేయొచ్చు అండ్ పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా కొంచెం కొంచెం చేతిలో పెడితే తినేస్తూ ఉంటారనమాట. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఇది వింటర్ టైమ్ కాబట్టండి చల్లారితే అస్సలు తినలేము. నెయ్యి పేరుకుంటుంది. సో, వేడి వేడిగా ఉన్నప్పుడే గబగబా లాగిచ్చేస్తే హ్యాపీ. అండ్ ఇక్కడండి నేనివాళ చిన్న పిల్లలెవరూ లేరు తినడానికి కాబట్టి యెల్లో ఫుడ్ కలర్, లిక్విడ్ ఫుడ్ కలర్ వేశాను. పిల్లలెవరన్నా తినేటట్టయితే మీరు ఫుడ్ కలర్ వేయకుండా చేసుకోవడమే ఉత్తమం. సో, నేనేంటంటే కలర్‌ఫుల్‌గా ఉంటుంది అనే ఉద్దేశంతోటి జస్ట్ కొంచెమే ఏశానండి. ఒక పావు స్పూన్ అనుకోవచ్చు. అసలదే కంప్లీట్‌గా హల్వా అంతా మిక్స్ అయిపోయి చక్కగా యెల్లో కలర్‌లో వచ్చి భలే అందంగా ఉంది. ఇప్పటిదాకా ఒక లుక్ అయితే ఇప్పుడు ఒక లుక్ వచ్చిందా అన్నట్టు అనిపించింది గైస్. చాలా బావుంది. అండ్ లవంగాలు కూడా ఉడికండి తింటుంటే చాలా బావుంది ఫ్రెండ్స్. ఇన్‌కేస్ మీరు లవంగాలేసుకుంటే తినేటప్పుడు చిన్న బైట్ ట్రై చేసి చూడండి స్వీట్‌తో పాటు. ష్యూర్‌గా మీరు ఎంజాయ్ చేస్తారు. నార్త్ సైడ్ కానీ, లేదంటే భోజనాల్లో థాలీస్‌లో పెడతారండి ఒక్కొక్కసారి స్వీట్‌ని. చాలా చోట్ల నేను చూసాను లవంగాలు వేస్తారు. మనం ఇళ్లల్లో మనం వేసుకోం గానీ, ఇవాళెందుకో సరే వేద్దామా అని జెప్పి వేసి ట్రై చేశాను. నాకైతే నచ్చింది. ఫ్యూచర్‌లో గూడా వేయాలనుకుంటున్నా ప్రతిసారి కూడా. ఇదిగోండి ఇప్పుడు ఈ స్టేజ్‌లో అస్సలు సిసలైన టిప్ అండి హల్వాకి. ఈ మెరుస్తూ చక్కగా తింటే అలా గొంతులో జారిపోవాలి, నోట్లో కరిగిపోవాలి అని అనుకునే స్వీట్ లవర్స్‌కి చెప్పే టిప్పు మిగతా 3 స్పూన్ల నేతిని ఈ స్టేజ్‌లో ఇక్కడ వేసుకోవాలి. అంటే ఆల్మోస్ట్ హల్వా రెడీ అయిపోయింది. ఇంక స్టవ్ ఆపేస్తాము, కట్టేస్తాము అన్న టైంకి ఈ స్టేజ్‌లో యాడ్ చేసుకొని ఒక్కసారి తిప్పండి. అండ్ మర్చిపోయానండోయ్! అసలు అయిన ఇంగ్రీడియెంట్ స్టార్టింగ్‌లోనే మనం వేయించుకున్నాం కదా జీడిపప్పులు, అవి కూడా ఈ స్టేజ్‌లో వేసేసుకొని తిప్పండి. సో, ఇప్పుడు మీరు కరెక్ట్‌గా నెయ్యి సరిపోయిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే అదిగోండి మీ హల్వానే మీకు చెప్తుందనమాట. డాన్స్ చేస్తూ ఉంటుందది ఆ కడాయిలో. చూసారా? కడాయి నుంచి విడిగా వచ్చేస్తుందనమాట. ఆ మూమెంట్ మీకు అర్థమవుతుంది. అలా రౌండ్ రౌండ్‌గా అలా కదలాలి కంప్లీట్‌గా కింద అతుక్కోకుండా. సో, ఈ స్టేజ్‌లో మీకు అర్థమైపోతుంది. సో, నెయ్యి పర్ఫెక్ట్‌గా సరిపోయింది. అండ్ హల్వా లుక్ అదిరిపోతుంది మెరుస్తూ. ఇలా మీరు గనక చేస్తే వంక పెట్టాలన్నా పెట్టలేరండి. సో, నా స్వీట్‌కి వంకయితే నేనే చెప్తున్నాను. స్వీట్ తగ్గించి వేసుకున్నా. అంటే ఒకటికి ఒకటి వేసుకుంటే మైల్డ్‌గా ఉంటుందిది స్వీట్ అనేది. ఒకటికి ఒకటింబావు వేసుకుంటే పర్ఫెక్ట్. ఒకటికి ఒకటిన్నర వేసుకుంటే పంచదార ఇంకా ఆహా! ఓహో! అని తినేస్తారు లొట్టలేసుకుంటూ. ఇంకంతేనండి. ఈ స్టేజ్‌లో మీరింకా హ్యాపీగా స్టవ్ ఆపేసి, దీనికి కాస్త రెస్ట్ ఇచ్చారంటే ఒక 5 మినిట్స్‌కి సెట్ అవుతుంది. అప్పుడు ఇంకేముంది వేడి వేడిగా బౌల్స్‌లోకి సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. నచ్చిందా మరి? వేడి వేడిగా రవ్వ కేసరండి నేను చేసింది. మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికే స్వీటు. సో, నేను ఇవాళ చేసిన స్పెషల్ థింగ్ ఏంటంటే లవంగాలు యాడ్ చేశాను. ఎప్పుడు నేనైతే యాడ్ చేయలేదండి. బయట ఎప్పుడైనా టెంపుల్స్‌లో లేదంటే స్వీట్ షాప్స్‌లో అక్కడ ఇక్కడ తిన్నప్పుడు అరే! నేను ఇంట్లో వేయనెందుకు అనుకునేదాన్ని. బట్ ఇవాళ ఎందుకో వేయాలనిపించింది. సో, లవంగాలు వేసి చేసిన రవ్వ కేసరి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఎలా వస్తుంది అనేది నేను టేస్ట్ చూసి రివ్యూ ఇస్తా. ప్లీజ్ వెయిట్. సీరియస్‌లీ మసాలా ఫ్లేవర్ తోటి చాలా బావుంది. ఈసారి మీరు ట్రై చేయండి. నచ్చుతుంది ష్యూర్‌గా. అండ్ ఇంకొకటి యెల్లో ఫుడ్ కలర్ పిల్లలకి చేసేటట్టయితే వేయమాకండి. నేను మామూలుగా కలర్‌ఫుల్‌గా బావుంటుందని ఎసాను. అండ్ జీడిపప్పులుతో పాటు కిస్మిస్ నాకు నచ్చదు కాబట్టి నేను వేయలేదు. కావాలంటే కిస్మిస్ యాడ్ చేసుకోండి. సో, థాట్స్ ఇట్. ఇవాల్టికి వీడియో ఇదేనండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.